హాయ్ టు ఆల్. మంచి ట్రెండింగ్లో ఉండే కొన్ని లెహంగా సెట్స్ అయితే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అన్నీ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అండి. చాలా చాలా ప్రిట్టి కలెక్షన్ ప్రతి ఒక్కటి. సో ఫస్ట్ చూడండి, ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి క్రీమ్ వైట్ కలర్లో అయితే ఇచ్చారు. అది కూడా మనకు మంచి పట్టు లుక్ అయితే వస్తుంది. చాలా చాలా మంచిగా ఉంది అండి. ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం నియర్లీ 960 రూపీస్ అయితే పడింది. అండ్ రేటింగ్ కూడా సూపర్గా ఉంది. సో నేను కింద ఒరిజినల్ పిక్స్ చెక్ చేసి తీసుకున్నాను అండి. సూపర్గా నచ్చేసింది నాకు మాత్రం అసలుకి. అందులో మనకు సెమీ స్టిచ్డ్ అయితే ఇచ్చారు. సో కింది మనకు లెహంగా అనేది సెమీ స్టిచెడ్లో వచ్చేసింది అండి. ఒక లాస్ట్లో ఒక ఇక్కడ మాత్రమే మనం స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. లోపల లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో క్వాలిటీ వైజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ బార్డర్ కూడా పెద్దగా ఇచ్చారు. దీనికి చూడండి దుప్పట మనకు ఇది కొంచెం రంగోలీ సిల్క్ అంటారు కదా, సో ఆ టైప్లో అయితే ఉంది. బాగా షైన్ అవుతుంది అండి. సూపర్ షైనీ ఫ్యాబ్రిక్. దానికి మళ్ళీ మనకు లేస్ ప్యాటర్న్లోగా చిన్నగా వర్క్ అయితే ఇచ్చారు. అలానే చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు. ఓవరాల్గా కూడా ఆ బూటాస్ మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ అండి. లేస్ మాత్రం నార్మల్గా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకు హెవీ వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి అయితే చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే ఇచ్చారు. అలానే మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. సో బ్యాక్ నెక్ లేదు అంటే ఫ్రంట్ నెక్, అది మన ఆప్షన్. ఎలా వీలుంటే అలా వేసేసుకోవచ్చు. లుకింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలుకి ఆ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారో. ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంది. మనకు ఇది డార్క్ గ్రీన్ వచ్చేసింది అండి. బ్లౌజ్ డార్క్ గ్రీన్ పైన గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. వన్ మోర్, ఇది వచ్చేసి లైక్ మొత్తం అంతా అన్స్టిచ్డ్లో వస్తుంది అండి. ఇది కూడా మంచి ట్రెడిషనల్ లుక్లో. అందులో కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్గా ఉంది. సో నియర్లీ 820 రూపీస్ అయితే పడింది అండి. ప్రైస్ వచ్చేసి మంచి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. ఆ పింక్ బార్డర్ కూడా చూడండి చాలా పెద్దగా ఇచ్చారు. సో నార్మల్గా ఇలాంటి లెహంగాస్కి లైక్ హాఫ్ సారీస్కి ఏంటంటే బార్డర్ ఎంత పెద్దగా ఉంటే అది అంత అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా. సో నేను ఎక్కువగా ఇలానే చూస్ చేసుకున్నాను అండి. ఇది బ్లౌజ్ సేమ్ మనకు కాంట్రాస్ట్ లుక్లోనే పింక్ కలర్లో ఇచ్చేసి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. అది కూడా మంచి గోల్డ్తో వచ్చేసింది అండి, గోల్డ్ జరీతోని. సో బోత్ నెక్స్కి ఇచ్చారు. ఫ్రంట్ నెక్ వస్తుంది, అలానే మనకి ఇది ఫ్రంట్ నెక్ అండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి హెవీగా వచ్చేసింది. చిన్న లైన్ ప్యాటర్న్ వచ్చేసి పైన అంతా చిన్న చిన్న బుటాస్ని హెవీగా ఇచ్చారు. దీని దుప్పటా వచ్చేసి కొంచెం మనకు బనారసి టైప్లో వచ్చేసింది అండి. చాలా బాగుంది. మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అలానే జరీ వీవింగ్తో వచ్చేసింది. లుకింగ్ మాత్రం సూపర్గా ఉంది అండ్ వర్త్ అనిపించేసింది. లైక్ ఆ అమౌంట్కి వన్ ఆఫ్ ది బెస్ట్. సో కొంచెం కాకపోతే ఏంటంటే మనకు అన్స్టిచ్డ్ వచ్చిందనే కానీ లుకింగ్ మాత్రం చాలా బాగుంది అండి. వన్ మోర్, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అందులో మాత్రం దీని బడ్జెట్ కూడా చాలా తక్కువ అండి. సో ఇంత తక్కువ అమౌంట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. లైక్ నియర్లీ 650 రూపీస్ పడింది. 650కి మనకు కింద లెహంగాకి పీస్ అలానే దుప్పట బ్లౌజ్ ఇన్ని రావడం అంటే కష్టమే అండి. సో బయట తీసుకున్నా కూడా మనకు 1000 రూపీస్కి తక్కువ ఎక్కడ ఫ్యాబ్రిక్ దొరకట్లేదు నిజం చెప్పాలి అంటే. ఇది వచ్చేసి మనకు మంచి లెహంగాకి కింది పార్ట్ అండి. అది మనకు బాగా షైన్ అవుతుంది. పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్ కొంచెం మనకు సెమీ పట్టు ఉంటుంది కదా, సో ఆ లుక్లో అయితే వచ్చేసింది అండి. డౌన్ లెహంగా పార్ట్ మొత్తం అంతా కూడా. సో లెంత్ వైజ్ మాత్రం చాలా పెద్దగానే ఇచ్చారు. సూపర్గా ఉంది. లెంత్ అయితే నాకు బాగా నచ్చేసింది అండి. సో ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయ్యేంత లెంత్ వచ్చేసింది. అండ్ ఇది బ్లౌజ్. సో దీనికంటూ వర్క్ అంటే ఏమీ లేదు. మంచి ఇది కూడా చూడండి బనారస్లోనే కొంచెం పట్టు లుక్ని అయితే క్రియేట్ చేశారు. హ్యాండ్స్కి మంచి బార్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనకు లెహంగాకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. సో లుకింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇలాంటివి సింపుల్గా ఉంటుంది అండ్ చూడడానికి చాలా ప్రెట్టీగా కనిపిస్తుంది అండి. సో ఎంత పెద్ద అకేషన్కైనా కూడా ఈజీగా వేసుకెళ్ళొచ్చు, అంత క్యూట్గా ఉంది. ఇది వచ్చేసి దుప్పట. జస్ట్ నార్మల్గా లైక్ ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే కొంచెం జార్జెట్ టైప్లో వచ్చేసింది. అండ్ లేస్ ప్యాటర్న్ ఇచ్చారు అండి. అది కూడా కొంచెం పెద్దగా వచ్చేసింది. లైక్ ప్యాచ్ అంటారు కదా, సో ప్యాచ్ ప్యాటర్న్ టైప్లో వచ్చేసింది. దుప్పటాకి మాత్రం వద్దనుకున్న వాళ్ళు రిమూవ్ చేసేసి నార్మల్ ఏదైనా క్యూట్గా ఉండే లేస్ కూడా వేసేసుకోవచ్చు అండి. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ. వన్ మోర్, ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అందులో రెడ్ కలర్ చాలా బాగుంది అండి. మంచి సెమీ పట్టు లుక్లో అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి నియర్లీ 980 రూపీస్ అయితే పడింది. ప్రైస్ చాలా చాలా క్యూట్గా ఉంది. సో దీనిపైన వచ్చిన పార్ట్ నాకు బాగా నచ్చేసింది. లైక్ అక్కడ వచ్చిన ప్రింట్ అయితే ఏదైతే ఉందో అది సూపర్గా ఉంది అండి. సో మొత్తం ప్రింటెడ్లో ప్రొవైడ్ చేశారు ఇచ్చినంత వరకు కూడా, కానీ లుకింగ్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. సో ఆ ప్రింట్ వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేసింది. ఇది లెహంగా అయితే మొత్తం సింగిల్ కలర్లో తీసుకున్నాను, లైక్ సెల్ఫ్ కలర్లో తీసుకున్నాను అండి. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్గా వచ్చేసి హ్యాండ్స్కి మాత్రమే కొంచెం హెవీ వర్క్ అయితే ఇచ్చారు అండి. అండ్ పైన కూడా బోత్ బార్డర్స్ వచ్చాయి. లుకింగ్ మాత్రం సూపర్గా ఉంది కదా. ఇది వచ్చేసి మనకు కింద లెహంగా అండి. బాటమ్ చాలా చాలా ఎంత నీట్గా ఉందో. నేను పికాక్ ఫెదర్స్ దీంతో తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. లైక్ మనకి ఇలా సింగిల్ కలర్ ఉంది, లేదు అంటే షేడ్స్లో కూడా ఉంది. బోత్ ఆర్ అవైలబుల్. బట్ నాకు రెడ్ కలర్ చాలా ఎక్కువగా నచ్చేసి వెంటనే ఆర్డర్ అయితే చేశాను. మంచి పికాక్ దీంతోని ఆ ప్రింట్ కానీ ఆ షేన్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మెయిన్గా ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే బాగా షేన్ అవుతుంది అండి. దానివల్ల గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఈవెన్ కింద వచ్చిన బుడ్డి బార్డర్ కూడా చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది అండి. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. ఎంత చెప్పినా తక్కువే అండి, అంత క్యూట్గా ఉంది. ఇది చూడండి మనకు రంగోలీ సిల్క్లోనే దుపట్టా అయితే ఇచ్చారు.
దుపట్టాకి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. మంచి గోల్డ్ జెరీ థ్రెడ్తో వచ్చేస్తుంది అండి ఆ వర్క్ అంతా కూడా. కొంచెం మనకు పికాక్ థీమ్ అయితే ఇచ్చారు అండ్ పైన అక్కడక్కడ చిన్న చిన్నగా బుటాస్ ఇచ్చారు. సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్తోనే చిన్న చిన్న బుటాస్ కొంచెం దూరం దూరంగా ఇచ్చారు అండి. కానీ చాలా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం మనకు జార్జెట్ టైప్లో ఉంది, మరి రఫ్గా అయితే లేదు అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి దుపట్టా ఫ్యాబ్రిక్ చాలా చాలా నీట్గా ఉంది. సో 10/10 ఈజీగా ఇవ్వచ్చు అండి, అంత బాగుంది. వన్ మోర్ మంచి కాజీవరం లుక్లో అయితే వచ్చేస్తుంది అండి. ఎంత క్యూట్గా ఉంది కదా. మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే చూస్ చేసుకున్నాను. ఇందులో మెనిమో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రెజెంట్గా వచ్చేసి. అందులో మనం బడ్జెట్ ఫ్రెండ్లీ నియర్లీ 980 రూపీస్ అలా పడింది అండి ప్రైస్ వచ్చేసి. ఇది అయితే అన్స్టిచ్డ్ అండి, సో సెమీ స్టిచ్డ్ అయితే ఏమీ కాదు, కానీ లెంత్ వైజ్ చాలా బాగుంది. ఇది చూడండి మనకు ఇది లైక్ బ్లౌజ్ పీస్ అండి. సో కొంచెం 2 బ్లౌజెస్ అయితే ఇచ్చారు, 2 బ్లౌజెస్ని అయితే ప్రొవైడ్ చేశారు అండి. ఇది కింద చూడండి మనకు హ్యాండ్స్కి ఎంత పెద్ద బార్డర్ ఇచ్చారో, అలానే లెహంగాకి ఏదైతే బార్డర్ వచ్చిందో హ్యాండ్స్కి అదే బార్డర్ ఇచ్చారు. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. సో కాపర్ షేన్ వస్తుంది అండి మనకు బార్డర్లో వచ్చేసి. అండ్ ఈవెన్ మనకు పైన అక్కడ మస్టర్డ్ కలర్ ఉన్న దగ్గర కూడా సేమ్ కాపర్ షేనే ఇచ్చారు. సో అన్ని గోల్డ్ సిల్వర్ కాకుండా కాపర్లో ఉంటే బాగుంటుందని తీసుకున్నాను. సో లుకింగ్ మాత్రం నాకు బాగా నచ్చేసింది అండి. నియర్లీ మనకు 4+ రేటింగ్ ఉంది. క్వాలిటీ వైజ్ మాత్రం నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేసింది. అండ్ అక్కడ వచ్చిన ఆ వర్క్ కూడా చూడండి కింద ఎంత క్యూట్గా వచ్చేసిందో. లైక్ మనకు పికాక్ కానీ లేదు అంటే మ్యాంగో బూటస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా యూనిక్గా అనిపించేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్, ఎక్స్ట్రా బ్లౌజ్ అండి. సో ఇందాకే చెప్పాను కదా, సో మనకు సేమ్ లెహంగా టైప్లోనే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు, మీటర్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చారు అండి. సో లెహంగా విత్ 2 బ్లౌజెస్ అయితే వచ్చేసింది. అండ్ వర్క్ కూడా చూడండి మనకు నెక్కి ఎంత బాగా ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అది కూడా మరి ఓవర్గా కాకుండా లైట్గా నీట్గా ఇచ్చారు. సో మనకు ఏదైనా ఒక నెక్ యూజ్ చేసుకోవచ్చు అండి, మిగతా అది అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది. అండ్ బోత్ హ్యాండ్స్కి హెవీ వర్క్ అయితే ఇచ్చారు. సేమ్ మనకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లోనే దుపట్టా ఇచ్చారు. దుపట్టా వచ్చేసి మనకు రంగోలీ సిల్క్లో అయితే వచ్చేసింది. అది కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండి. సో దుపట్టాకి చూడండి ఎంత బాగా ఇచ్చారో. వర్క్ మాత్రం నిజంగా చాలా గ్రేట్ అండి, చాలా చాలా క్యూట్గా అనిపించేస్తుంది. అంతా కూడా మనకు గోల్డ్ జెరీతో వచ్చేస్తుంది ఆ వర్క్ అంతా. అలానే చిన్న చిన్న కుందన్స్ అయితే ఇందులో పెట్టేశారు అండి, లైక్ మోటీ వర్క్ అయితే వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా చిన్న చిన్న చెమ్కీస్తోని బుటాస్ అని అయితే క్రియేట్ చేశారు. లైక్ దుపట్టా పైన కొంచెం మరీ దూరం దూరం కాకుండా కొంచెం దగ్గరనే ఇచ్చారు అండి. సీక్వెన్స్ టైప్లో చిన్న చిన్న బుటాస్. లుక్ మాత్రం నిజంగా చాలా బాగా అనిపించేసింది. వన్ మోర్ ఇది చూడండి, ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను అండి. ఎంత క్యూట్గా ఉంది అంటే దీనికి అయితే రేటింగ్ సూపర్గా ఉంది. అండ్ కింద లైక్ పెడుతుంటారు కదండి, సో ఎలా వచ్చేసింది అని కింద వచ్చిన రివ్యూస్ కూడా బెస్ట్గా ఉన్నాయండి. సో చూసి తీసుకున్నాను, ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ నాకు చాలా బాగా నచ్చేసింది. లైక్ రియల్గా చెప్పాలి అంటే ఇదే ఫ్యాబ్రిక్లో మనం సారీ తీసుకుంటే ఇంతే అమౌంట్ ఉంది, మనం లెహంగా తీసుకున్నా కూడా ఇంతే అమౌంట్ ఉంది అండి. సో ఎలా అయినా మనం సారీ తీసుకుని లైక్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే దీనికి డబల్ అవుతుంది కదా. సో ఆల్రెడీ వాళ్ళు మొత్తం స్టిచ్ చేసే ఇచ్చారు అండి. సో చూడండి కింద లెహంగా ఫుల్ స్టిచ్చెడ్లో వచ్చేసింది, ఇది మాత్రం మొత్తం స్టిచ్చింగ్లోనే వచ్చేసింది అండి. లైక్ కొన్ని ఏంటంటే హాఫ్ స్టిచ్లో వస్తాయి కదా, ఇది అలా కాకుండా ఫుల్ స్టిచ్లో వచ్చేసింది. చాలా బాగుంది అండి. ఫ్యాబ్రిక్ అయితే మంచి కాజీవరం లుక్లో వచ్చేస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. ఈవెన్ బ్లౌజ్ మనకు ఈ కింద లెహంగా ఏదైతే ప్యాటర్న్లో వచ్చిందో అదే ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చేస్తుంది. జస్ట్ మనకు ఆ లావెండర్ కలర్ విత్ పర్పుల్ కలర్ బోత్ రన్నింగ్ బార్డర్స్ని అయితే ఇచ్చారు. అండ్ బాందిని డాట్స్ అయితే వస్తుంది అండి, మొత్తం బాందిని ప్రింట్లో ఇచ్చారు. ఇది దుపట్టా. దుపట్టా వచ్చేసి మనకు కొంచెం స్పేస్ సిల్క్ టైప్లో వస్తుంది. లుక్ వైజ్ మాత్రం బాగా షైన్ అవుతుంది. ఈవెన్ అక్కడ వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి లావెండర్ విత్ గోల్డ్ కలర్లో అయితే ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకు చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు అండి. సో లెంత్ వైజ్ మాత్రం మనకు ఒక 2.5 వరకు ఉంటుంది అండి. ఆ దుపటాస్ లైక్ దేనికైనా కూడా ఇంతే వస్తుంది, మరి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు అండి. లైక్ కొంచెం మనం పెద్దగా ఉంటే కొంచెం షార్ట్గా అనిపిస్తుంది. సో మీడియం హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వన్ మోర్ ఇది లెహంగా అండి యాక్చువల్గా. సో దీనికైతే మనకు దుప్పటాని అటాచ్ చేసే ఇచ్చారు. లైక్ లుక్ ఎలా కనిపిస్తుంది అంటే మనకు రెడీ టు వేర్ సారీ ఉంటుంది కదా, ఆ లుక్లో అనిపిస్తుంది అండి. దీనికి అయితే మనకు లెహంగా ఫుల్ ఆల్రెడీ స్టిచ్డే వస్తుంది, అలానే బ్లౌజ్ కూడా స్టిచ్డే వస్తుంది అండి. జస్ట్ ఈ దుపట్టా కూడా కనెక్లో ఇచ్చారు. వద్దనుకున్న వాళ్ళు జస్ట్ రిమూవ్ చేసేసుకోవడమే అండి. సో కనెక్లో ఉంచుకున్నా పర్లేదు అనుకున్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు, లేదంటే అక్కడ ఒక స్టిచ్ ఉంటుంది, దాన్ని తీసేసామంటే సరిపోతుంది. ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి జార్జెట్లో వచ్చేసింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. నియర్లీ 1000 రూపీస్ అయితే పడింది. చాలా బాగా నచ్చేసింది అండి, నాకైతే సూపర్గా నచ్చింది. అందులో మంచి రెఫల్స్ అయితే ఇచ్చారు, వాటి వల్ల ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ మొత్తం స్టిచ్డే కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు కదండి. సో జస్ట్ మనకు తగ్గ సైజ్ చూసేసుకొని ఆర్డర్ చేసేసుకోవడమే. ఇది చూడండి బ్లౌజ్ కూడా ఎంత హెవీ వర్క్ ఇచ్చారో, అసలుకి చాలా బాగుంది. బేసిక్గా బయట మనం ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయించుకున్నా కూడా ఈ అమౌంట్కి కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది అండి. అలాంటిది మనకు లెహంగా మొత్తమే ఇచ్చారు అంటే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ దీనికి ఏంటంటే మనకు ఉక్స్ బటన్స్ ఏమీ ఉండవు,
జస్ట్ సైడ్స్కి మాత్రమే జిప్ని అయితే అటాచ్ చేశారు అండి. ఎక్సెల్ సైజ్ వరకు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి ఎవరికైనా కూడా. నాకు అలానే మనకు బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. జస్ట్ దుప్పటా మాత్రం ప్లెయిన్గా వచ్చేసి రిఫిల్స్ అయితే వచ్చేసాయి. వన్ మోర్, ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అందులో మంచి ఫ్యాన్సీ వర్క్ శారీ అండి. సో పార్టీ వేర్కి మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ. ఇప్పటి వరకు కొన్ని ట్రెడిషనల్ లుక్లో చూపించాను కదా, ఇది మాత్రం మంచి పార్టీ వేర్ అండి. ఎంత క్యూట్గా ఉంటుందో చూడండి. అసలుకి లెహంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాకు ఈ వర్క్ బాగా నచ్చింది అండి. మంచి కలర్ కూడా చూడండి, అసలుకి మంచి పర్పుల్ పైన ఈ సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కదా, అసలుకి జెరీ వర్క్ చాలా చాలా క్యూట్గా వచ్చేసింది. ఈవెన్ పైన అంతా ప్లెయిన్గా ఇవ్వకుండా చిన్న చిన్న బుటాస్ని అయితే పెట్టారు కదా, అది కూడా బాగుంది అండి. సెమీ స్టిచ్చెడ్లో వస్తుంది లెహంగా అంతా కూడా. జస్ట్ ఆ లాస్ట్లో మనం స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. మనకు తగ్గ హైట్ చూసుకొని స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది అండి. దీని దుపట్టా కూడా సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ లేస్ పాటర్న్ అయితే యాడ్ చేశారు కట్ వర్క్లో. మిగతా అంతా కూడా సేమ్ మనకు లెహంగాకి ఏదైతే బుటాస్ ఇచ్చారో అదే బుటాస్ దుప్పటాలు కూడా వచ్చేసాయి. మొత్తం సీక్వెన్స్ టైప్లో హెవీగా ఇచ్చారు అండి. ఆ లేస్ ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగుంది. సో నార్మల్గా ఏంటంటే కొంచెం లైక్ పాస్ టైప్లో అలా ఇస్తుంటారు కదా లెహంగాస్కి, దీనికైతే అలా కూడా లేదు. మంచి లేస్ ప్యాటర్న్, దాని లుక్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది అండి. అంత బాగుంది. ఈవెన్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూడండి, మనకు ఒకటి ఎక్స్ట్రా పీస్ అయితే ఇచ్చారు. ఇది బ్లౌజ్ అండి. సో హ్యాండ్స్కి హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది. అలానే మనకు జస్ట్ మిగతా అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటాస్నే ఇచ్చారు అండి. సో లుకింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది ఎలా వస్తుంది అంటే కింద మనకు లెహంగా ఏదైతే ప్యాటర్న్లో వచ్చిందో అదే ప్యాటర్న్ హ్యాండ్స్ స్టీచ్ వస్తుంది అండి. బ్లౌజ్కి మనకు హ్యాండ్స్కి కానీ లేదు అంటే మనకు ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక నెక్ అయితే వస్తుంది అండి. సో లెంత్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్స్ట్రా పీస్ ఎలాగే ఇచ్చారు కదా. లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. బాయ్.